ప్రకారం 2024లో అమెరికా నుంచి భారత్కు $83 మిలియన్ ఇప్పటి వరకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది. అమెరికాలో ఉన్న వ్యక్తి ₹1,00,000 పంపిస్తే ₹5,000 ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్నే అమెరికా ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ఇప్పుడు ఇదొక ప్రతిపాదిత చట్టం. అమెరికాలో నివసిస్తున్న భారతీయ నివాసితులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్, వీరందరికీ కూడా అసంతృప్తిని కలిగించే బిల్ ఇది స్వదేశానికి డబ్బు పంపడం లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి చాలా ఖరీదుగా చేస్తోంది. అనధికారికంగా ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో పెట్టబడినటువంటి ఈ ముసాయిదా చట్టం ఇప్పుడు అమెరికా కాని పౌరులు చేసే అన్ని అంతర్జాతీయ డబ్బు బదిలీలపై 5% పన్నును ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే గనుక H-1B అలాగే F-1 వంటి వలసేతర వీసాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇక గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా, అంటే డాక్యుమెంటేషన్ లేని వలసవాదులకు ఈ పన్ను వర్తిస్తోంది. కేవలం అమెరికా పౌరుల మినహా, అంటే ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఇంటికి డబ్బు పంపించాలి అమెరికా నుంచి, అంటే లక్షకు 5,000 కట్టాల్సిందే, 5% ట్యాక్స్ అమెరికాకు చెల్లించాల్సిందే. ఇప్పుడున్నటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో, వెస్టర్న్ యూనియన్ లేదా కొన్ని పేపాల్ లాంటి సాధారణ బ్యాంకుల వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా చేసే బదిలీ సమయంలోనే పన్ను విధించబడుతుంది. ఈ ప్రతిపాదన ఇంకా కాంగ్రెస్లో అయితే ఆమోదం పొందలేదు, కానీ ఇది కేవలం ప్రతిపాదిత బిల్గా మనం చెప్పుకోవచ్చు. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంట ఇది ఆమోదం పొందితే దాదాపుగా జూలై నుంచి అమల్లోకి రావచ్చు. ఇది పత్రాలు లేని వలసలను అరికట్టడానికి, అలాగే బయటకు వెళ్ళే మూలధన ప్రవాహాలను మళ్లించడానికి కఠినమైన చట్టంగా మనం పరిగణించవచ్చు. రిపబ్లికన్లు చాలా కాలంగా చేస్తున్న రాజకీయ ఒత్తిడి నుంచి వచ్చింది ఇది. మెక్సికో సరిహద్దు గోడల నిధుల నుంచి సమకూర్చే మార్గంగా ట్రంప్ 2016లో మొదట ప్రతిపాదించిన ఈ ఆలోచన విస్తృత పరిధితో తెరపైకి వచ్చింది. ఇప్పుడు H-1B వీసా హోల్డర్లు సహా F-1B వీసా హోల్డర్లు, అలాగే గ్రీన్ కార్డు హోల్డర్లు వాళ్ళు కూడా చట్టబద్ధమైన నివాసితులను కూడా లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో భారతదేశం తీవ్రంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్ను స్వీకరించే దేశం. మాట్లాడదాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే. పుల్లారావు గారు, ఇప్పుడు రెమిటెన్స్ యాక్ట్, ముఖ్యంగా రెమిటెన్స్ అంటే తిరిగి పంపడం, అంటే ప్రవాస భారతీయులు, ఇది కేవలం భారతీయులు ఉద్దేశించింది కాదు. ఈ చట్టం అమలులోకి వస్తే అమెరికా నుంచి అన్ని దేశాల ప్రజలు ఎవరైతే అమెరికాలో నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇది బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే తిరిగి పంపడం ద్వారా, మన డబ్బుని మనం పంపడం ద్వారా 5% పన్ను చెల్లించడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇది పెద్ద మొత్తంగా మనం భావించాల్సి ఉంటుంది. తద్వారా ప్రవాస భారతీయులకు ఇది పెద్ద దెబ్బని అనుకోవచ్చా? ఒకటి, మన ప్రభుత్వం ఎంత చార్జ్ చేస్తారో మన వాళ్ళు మన పిల్లల కాళ్ళకి పంపాలంటే మీకు తెలుసా? 10%. కొత్తగా వేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరి దానికి ఏమంటారు? మన గవర్నమెంట్ మనలే డబ్బు పీల్చేస్తున్నప్పుడు వాళ్ళు వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్. అది ఆశ్చర్యంగా ఉన్నది మీ ఆర్గ్యుమెంట్. 5% వేసేది ఏంటంటే మన మీదే కాదు కదా, మొత్తం ఆ దేశం నుంచి $1 ట్రిలియన్, 500 బిలియనో 1000 బిలియనో బయటికి వెళ్తుంది. వాళ్ళు 5% వేశారు, ఇక్కడ 10% వేస్తుంది ఈ ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు మీరు? మీకు తెలీదా? ఇప్పటి వరకు ఇలా వేస్తున్నారని. ఎవరైనా మీరు ఉన్నారు, మీ బంధువు ఉన్నారు అమెరికాలో, $1,00,000 పంపుదాం ఎమర్జెన్సీ, లేకపోతే ఇక్కడ ఏదో అది వచ్చిందంటే 10% వీళ్ళు మింగేస్తా ఉంటే ముందుగా. అంటే అమెరికా లాంటి దేశాల నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు రెమిటెన్సెస్ మీద నువ్వు వేస్తున్నావు కదా, మేము వేస్తాం. చెప్పండి, నువ్వు మా దేశానికి డబ్బు రావటానికి నువ్వు ఆప్ చేస్తున్నావు, సో మీ దేశానికి రావటానికి నేను ఆప్ చేస్తున్నాను. నువ్వు ఎంత తగ్గించవు ఇక్కడ? అంటే అమెరికా తీసుకున్నటువంటి చర్యల్ని మీరు స్వాగతిస్తున్నారా భారతీయులుగా? భారతీయులని కాదు, మీ ఆర్గ్యుమెంట్ ఇటు అటు పెట్టద్దు. అసలు టారిఫ్ అంటే ఏమన్నాడు? రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే మీరు వేసేదానికి మేము వేస్తాము, అంతేనా? అంతవరకు మీకు క్లారిటీ ఉన్నది కదా? ఉన్నది కదా క్లారిటీ? ప్లీజ్. వాళ్ళు మీరు ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు టారిఫ్ తగ్గించు, మేము తగ్గిస్తామంటున్నారు. అంటే ఒకటి ఇక్కడ పుల్లారావు గారు, మనం భారతదేశం ఇప్పటి వరకు కూడా అత్యధిక రెమిటెన్స్ అందరి మీద
ఫిలిపీనోస్ ఉన్నారు, మెక్సికన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా విపరీతంగా వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు కదా. ఎస్ మెక్సికన్స్ పనిచేసే వాళ్ళు ఫిలిపీన్స్, లక్షల మంది ఫిలిపీన్స్ డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ లో అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఫిలిపీన్స్ పంపిస్తున్నారు, నెపలీస్ పంపిస్తున్నారు, పాకిస్తానీస్ పంపిస్తున్నారు, బంగ్లాదేశీస్ పంపిస్తున్నారు, శ్రీలంకన్స్ పంపిస్తున్నారు. వాళ్ళు అందరి మీద పడుతుంది కదా. మరి ఇక్కడ మనకు ఆందోళన కలిగించే ఎన్ఆర్ఐస్ మీదే వేస్తున్నా అన్నారు. ఒక ఎన్ఆర్ఐస్ మీద కాదు, అందరి మీద వేస్తున్నారు. మనం ఏం చేయాలి? మీకు ఇప్పుడు మనం 10% వేస్తున్నాం కదా అమెరికాకి డబ్బు పంపిస్తే. అది కరెక్టే కదా. ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి పుల్లారావు గారు. రైట్, మీరు చెప్తుంది మన భారతదేశ విధానాలతో పోల్చినప్పుడు అమెరికా తక్కువే అంటున్నారు, అంతవరకు మనం సమర్థించుకోవాలి. అమెరికా ఏమంటున్నారు? నువ్వు తీసే, మేము తీసేస్తాం అంటున్నాడు. నువ్వు తీసే ఇక్కడ మన గవర్నమెంట్ తీసేస్తే ఇదిగో ఏమయ్యా మా రెమిటెన్సెస్ అమెరికాకి 0 చేస్తావు, నువ్వు 0 చేస్తే చేస్తారు. కానీ ఇక్కడ మనము మన ప్రియమైన వాళ్ళకి, మన సంబంధీకులకి మనం పంపించే రెమిటెన్స్ ఏదైతే ఉందో, మనం తిరిగి చెల్లింపులు ఏదైతే ఉందో, ముఖ్యంగా సరే ఒక గరీబోతను వెళ్ళాడండి, అమెరికాకు వెళ్ళాడు, మధ్యతరగతి వాడు వెళ్ళాడు ఏదో ఆశలతో పంపించాలనుకుంటున్నాడు. ఇక్కడ పంపించే పరిస్థితుల్లో కాస్త ట్యాక్స్ ఎక్కువ అవుతుంది. దానికి ఏ రకమైన ప్రభావం ఉంటుందంటే, ఇల్లు కొనాలనుకోనో, లేదంటే ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలనుకుంటేనో, లేదంటే ఇంకేదైనా ఫీజుల రూపంలో కట్టాలనుకుంటేనో ఒక 2 లక్షలు పంపాలంటే దానికి దాదాపుగా ఒక 10,000 అవుతుంది. అలా ఆ రకమైనటువంటి కొంత భారం అయితే పడబోతుంది కదా. భారం తప్పకుండా భారం. ఆ భారం ఎవరు తయారు చేశారు? ఇక్కడ ఈ ప్రభుత్వం తయారు చేసింది. మీరు ఆ ఉన్న ఎంపీలు అంత బాధగా ఉంటే ఇది చెప్పొచ్చు కదా ప్రభుత్వానికి. ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు రాయొచ్చు కదా. మన ప్రజలు అనేది ఎవరు, నువ్వు ఎంత తగ్గించు ట్యాక్స్ రాయమన్నది ఫైనాన్స్ మినిస్టర్కి. మన ఫైనాన్స్ మినిస్టర్కి ఏం రాయాలి? నువ్వు తీసేయి ట్యాక్స్ 10% అని రాయమన్నది. అంటే మనము కొనుక్కో మీరు. అందువల్ల హలో ఎస్ ప్లీజ్, రెసిప్రోకల్, ఇది పెంటపాటి పుల్లారావు పెట్టే ట్యాక్స్ కాదు, పాలసీ. వాడు ఏమన్నాడు? నువ్వు 0 చేస్తే నేను 0. అంటే వాడి ఇష్టం వచ్చింది వాడి దేశానికి చేసుకుంటున్నారు, మన ఇష్టం వచ్చింది మన దేశానికి చేసుకుంటున్నాం. ఒకనప్పుడు మన దేశం దగ్గర డబ్బు గిబ్బు ఏమి లేనప్పుడు ఎన్నో కంట్రోల్స్ పెట్టాం. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నది మనకి. మనం వాళ్ళతో ఇప్పుడు వీసా ఫీజు ఉన్నాయి, మనకి 20,000 ఛార్జ్ చేస్తున్నారు అమెరికా, ఎంతో మిగతా దేశాలు కొన్ని 30,000. అంతే కదా. ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే వాళ్ళంతా మనం ఎంత పెట్టామని వాళ్ళంతా ఛార్జ్ చేస్తున్నారు. సో ఎక్కడ స్టార్ట్ చేస్తాం? పురుగుడు మందులు వచ్చిందా, కోడి మందులు వచ్చిందా? అంటే ఇక్కడ రైట్, మీరు చెప్తున్న వాదన ప్రకారం సరే, అంటే భారతదేశం కనుక మనము డబ్బులు పంపించడానికి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అది తగ్గిస్తే వాళ్ళు తగ్గించే అవకాశం ఉందా? మరి తగ్గిస్తారు, మనం అడగవచ్చు. నువ్వు ఈ ట్రేడ్ డీల్లో అడగవచ్చు, ఏవయ్యా ఇదేంటని. నువ్వు తగ్గించు, ఇక్కడ తగ్గించకుండా ఇక్కడ ఏదో లిమిట్ పెట్టారు. పుల్లారావు గారు, మీరు చెప్తున్న వాదనతో నేనే ఏకీభవిస్తున్నాను. కానీ భారతదేశం నుంచి మనం పెద్దగా విదేశాలకు డబ్బులు పంపే పరిస్థితి లేదు. విదేశాలకు వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ మనం ఆదాయాన్ని సమకూర్చుకొని అక్కడి నుంచి సంపాదించుకొని ఇక్కడికి పంపుతాం. కానీ మీ మాటకు అర్థం వచ్చా, చాలా ఉన్నది. ఎస్, ఎలా ఉన్నదంటే ఇక్కడ చాలా మంది